ఆ మొదటి గడియ ఆశీర్వాదాన్ని కుమ్మరించే గడియ అని అంటారు. మనం ఉదయం లేవగానే కొందరు మొబైల్ చూసుకుంటారు, కొందరు అద్దం చూసుకుంటారు, కొందరు వారి యొక్క భార్య ముఖాన్ని లేదా వారి పిల్లల ముఖాన్ని చూస్తారు, కొందరు తమ ముఖాన్ని తాము చూసుకుంటారు, కొందరు అరచేతులను చూసుకుంటారు. అయితే భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ద ఫస్ట్ అవర్ విత్ గాడ్ ఈజ్ ద బ్లెస్డ్ అవర్. ఆశీర్వాదాన్ని కుమ్మరించే అవరు దేవునితో లేదా దేవుని ముఖాన్ని లేదా దేవుని ముఖ దర్శనం చేసుకునే మొదటి గంట మీ మీద ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తుంది అని అంటారు. దైవజనులు బిల్లి గ్రహం గారు అనే మాట, పుట్ గాడ్ ఫస్ట్, యు నెవర్ బీ లాస్ట్. నీ జీవితంలో మొదటి గంట నువ్వు దేవునికి ఇవ్వగలిగితే అది నీ జీవితాన్ని బాగు చేస్తుంది. నీ జీవితంలో ఇంకెప్పుడు కూడా నా జీవితం ఇలా అయిపోయింది, నా జీవితం బాగుపడలేదు, నా జీవితం దుఃఖకరంగా ఉంది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని ఎప్పుడు కూడా నువ్వు బాధపడవు. యు నెవర్ బీ లాస్ట్. నీ జీవితంలో ఏది కూడా కోల్పోవు. దేవునికి నువ్వు మొదటి గంట లేదా మొదటి సమయం నువ్వు ఇవ్వగలిగితే నీ జీవితంలో ఏది కోల్పోవు. బదులుగా కోల్పోయినవన్నీ కూడా నువ్వు తిరిగి పొందుకుంటావు. దైవజనులు జోసెఫ్ పార్కర్ గారు అంటారు, ప్రతి ఉదయం ప్రభువుతో నా సమావేశానికి నిర్దేశించబడిన సమయం. ఈ సమయాన్ని అసలు నేను ఎవ్వరికి ఇవ్వను అంటాడు. ఉదయం అనే మాట మంచి ద్రాక్ష గుత్తు లాంటిది. వాటిని ఉదయకాలమున నలిపి ద్రాక్షారసముగా చేసుకొని నన్ను త్రాగనివ్వండి అని అంటాడు. నిన్నటి అలసటను నేను రాత్రి పాతి పెడతాను, ఉదయం ప్రార్థనలో నేను నూతన శక్తిని నేను పొందుకుంటాను అని అంటాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరి ఉదయం అయితే పరిశుద్ధపరచబడుతుందో ఆ దినమంతా ధన్యకరమైపోతుంది. ఎవరైతే ప్రార్థనలో మొదటి విజయాన్ని సాధిస్తారో వారి కార్యక్రమాలన్నీ కూడా దేవుడు జయప్రదముగా నడిపిస్తాడు. ఉదాహరణకి గులాబీలు బాగా విరబూస్తున్న కాలంలో ఆ పంట పొలంలోకి మీరు ఉదయాన్నే వెళ్ళి కొన్ని నిమిషాలు ఆ తోటలో గడిపి వస్తే ఆ మిగిలిన దినమంతా కూడా వాటి యొక్క సువాసన మీ మీద ఉంటుంది. మీరు ఉదయం ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో ఇట్టే మీ దగ్గర నుండి వస్తున్న ఆ సువాసనను బట్టి ప్రజలు గ్రహిస్తారు. సిమిలర్గా ఉదయం ఆయనను కలుసుకోవటం దినమంతా ఆయన సన్నిధి సువాసన మీతో వచ్చేలాగా చేస్తుంది. ఆ ఉదయం యొక్క పరిమళ సువాసన మీ నుండి వెలువడుతున్నప్పుడు ప్రజలు గ్రహించగలుగుతారు. దైవజనులు జాన్ వెస్లీ గారు ప్రతిరోజు 2 గంటలు ప్రార్థన చేస్తాడు. ఎప్పుడయ్యా అంటే తెల్లవారుజామున 4 గంటలు మొదలుకొని ప్రార్థన చేస్తాడు. అసలు ప్రార్థన చేయకుండా తన పనిని అస్సలు ప్రారంభించేవాడు కాదు. విప్లవాత్మకమైన తన ప్రసంగాల ద్వారా అనేక మందిని ఆకర్షించిన సేవకులు జాన్ వెస్లీ గారు. ఆయన అన్నిటికంటే ప్రార్థనకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చేవాడు. ఆయన ప్రార్థన చేసి గదిలో నుండి వస్తున్నప్పుడు ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉండేది, సంతోషముగా ఉండేది. మేము దానిని చూసేవాళ్ళము అని ఆయన దగ్గర పనిచేసే పరిచారకులు సాక్ష్యం ఇస్తారు. ఇంకో దైవజనులు జాన్ ప్లేచర్ గారు కూడా అతని గది గోడలు ప్రార్థనల శ్వాసతో తడిసిపోయేవట. అంటే తన గది నిండా ప్రార్థన శ్వాస ఉండేది. మనందరికీ బాగా తెలిసిన దైవజనులు మార్టిన్ లూథర్ గారు కూడా ప్రతి ఉదయం 2 గంటల ప్రార్థన చేయటంలో ఎప్పుడు కూడా విఫలమయ్యేవాడు కాదట. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, రాత్రి కాలంలో సేవ అంతా చేసి నిద్రపోయే సమయానికి లేట్ అయినా ఉదయకాలమున మాత్రం 4 గంటలకు తప్పనిసరిగా లేచేవాడు. 4 గంటల నుండి 6 గంటల వరకు 2 గంటలు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేయుటలో ఎప్పుడు కూడా తన జీవితంలో విఫలమవ్వలేదట మార్టిన్ లూథర్ గారు. అందుకే 2 గంటలు నేను ప్రార్థన చేసిన తర్వాత నేను మొదటిగా దుష్టుడిపై విజయాన్ని సాధిస్తాను, నా పనులన్నీ కూడా సజావుగా కొనసాగిస్తాను అంటాడు. ఇంకో మాట కూడా ఆయన ఏమంటారంటే, నేను ఇలా ప్రార్థన చేయటం వలన నా దినములో నా పనులన్నీ కూడా సులువుగా, కష్టమైన పనులైనా సరే సులువుగా అయిపోతాయి. 8 గంటలు 10 గంటలు చేసే పని కూడా సులువుగా 2-3 గంటల్లో నేను ముగించుకోగలుగుతాను. ఆ పని మీద దేవుడు నాకు జ్ఞానాన్ని కూడా ఇస్తాడు, సులువుగా వాటిని సాల్వ్ చేసుకునే కృపణిస్తాడు అని అంటాడు. భక్తుడైన దావీదు గారు అంటారు,
108వ కీర్తన 2వ చరణంలో స్వరమండలమా, మొదటిగా తన స్వరపేటికను లేదా తన స్వరాన్ని విప్పేవాడు. సితారా ఆయన వాయిద్యం. సో ఆయన స్వరాన్ని ఎత్తి పాటలు పాడేవాడు, స్వరాన్ని ఎత్తి ప్రార్థన చేసేవాడు. దాంతోపాటు సితారాను కూడా వాయించేవాడు. దేవుని ముఖకాంతిలో తన జీవితాన్ని బాగు చేసుకోవడం కోసం తెల్లవారుజామునే లేచి ఆయన యొక్క ముఖకాంతిలో ఆయనను ఆరాధన చేసేవాడు. మనందరం అనుకున్నట్లు ప్రార్థన అంటే అవి అడగటం ఇవి అడగటం ఏదేదో అడగటం కాదు, ఆయనను ఆరాధన చేయటం. కొంతమంది ప్రార్థన అనగానే మోకాళ్ళు వేసి నిద్రపోతా ఉంటారు కదా, అసలు అది ప్రార్థన కాదు. మోకాళ్ళే తప్పేం కాదు, కానీ ఆరాధన చెయ్యి, నీ స్వరాన్ని ఎత్తు. నువ్వు స్వరం మోగపోతే ఉపయోగం ఏంటి? భక్తుడైన దావీదు గారు స్వరమండలమా, సితారా, వేకువనే లేస్తాను, ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాను, ఆరాధన చేస్తాను, స్తుతిస్తాను, నా మొదటి గంట ఏ విధంగా అయినా సరే దేవునితో గడుపుతాను. ఇలా దావీదు భక్తుడు తన జీవితంలో దేవుని ముఖ దర్శనం మొదటిగా చేసుకునేవాడు. అందుకే తన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. అయినా కానీ దేవుడు ఆ శ్రమలన్నిటి నుండి విడిపించి దావీదును రాజును చేశాడు. నీ జీవితంలో కూడా శ్రమలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు, వ్యాధులు బాధలు నిన్ను వెంబడిస్తూ ఉండొచ్చు. ఇక నా జీవితంలో ఈ రోగం నుండి నేను బయటపడలేను అన్న స్థితిలో నువ్వు ఉండొచ్చు. నువ్వు గుర్తుపెట్టుకో, మొదటి గంట దేవుని సన్నిధిలో గడుపు. ఆ రోజు నీ బలహీనతలన్నిటిపైన నీకు దేవుడు విజయాన్ని ఇస్తాడు. రోగం రోగంగానే ఉంటుంది, కానీ బలహీనత నీ మీద పని చేయదు. కాబట్టి మొదటిగా మన జీవితంలో జరగాల్సింది ఏంటంటే శుద్ధీకరణ లేకుండా స్వస్థత కానీ విడుదలను కానీ సమాధానాన్ని కానీ మనం పొందుకోలేము. హృదయ శుద్ధి మనం పొందుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అసలు ప్రార్థన అంటే ఏం లేదు, మనలో ఉన్న పాపాన్ని దేవునికి ఇచ్చి ఆయనలో ఉన్న పరిశుద్ధతను పొందుకోవటం. పరిశుద్ధంగా నువ్వు బ్రతుకుతుంటే ఆ పరిశుద్ధుడైన దేవుడు నీతో ఉంటాడు. అసలు ఆయన మనతో ఉంటే ఇక ఏ కష్టం, ఏ వ్యాధి, ఏ బాధ, వీటన్నిటికీ జనకుడు మన దగ్గరకు రాలేడు. వాడు సాతానుగాడు. మనలో చాలామందికి దేవుడు చాలా రకాలైన తలాంతులు ఇచ్చాడు. కొందరికి పాటలు పాడే తలాంతు, కొందరికి ప్రార్థన చేసే తలాంతు, కొందరికి వాక్యం చదివే తలాంతు, కొందరికి ప్రవచించే తలాంతు. దేవుడు అనేకమైన వరాలు, తలాంతులు ఇచ్చాడు. అయితే మనం ఉదయకాలమునే లేచి వాటిని ప్రాక్టీస్ చేయటం వల్ల దేవుడు తన సేవలో కూడా వారిని వాడుకుంటాడు. ఉదయకాలమున మీరు స్వరాన్ని విప్పి పాడండి, రాబోయే కాలంలో గొప్ప గాస్పల్ సింగర్ అవుతారు. ఉదయకాలమున మీరు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండండి, విప్లవాలను సృష్టించే అపోస్తులు మేడగది అనుభవాన్ని మీరు పొందుకుంటారు. ఉదయకాలమే లేచి మీరు వాక్యాన్ని ధ్యానించండి, ప్రకటించండి. రాబోయే కాలంలో గొప్ప గొప్ప బిల్లీ గ్రహం గారు, జాన్ వెస్లీ గారు, లోదర్న్ గారు లాంటి గొప్ప గొప్ప సేవకులు అవుతారు. చార్లెస్ స్పర్జన్ లాంటి గొప్ప గొప్ప ప్రసంగికులు అవుతారు. అంటే ఉదయకాలమున మీరు ఏదైతే చేస్తారో మీ జీవితంలో అటువంటి పరిమళ సువాసనగా మీరు మారతారు. అందుకే ద ఫస్ట్ అవర్ ఈజ్ ద బ్లెస్డ్ అవర్. దేవుని సన్నిధిలో మీరు గడుపుతూ ఉండండి. ఉదయకాలంలో లేచి మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. నిర్గమాకాండము 34వ అధ్యాయము. దేవుడు ఉదయకాలమునే మోషేను లేచి ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండమని చెప్పాడు. ఎందుకు ఉండమన్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజలకి మోషేకు ఇవ్వబోయే నిబంధనను తెలియజేయాలని కోరుకున్నాడు. తన వెలుగును ప్రసరింప చేయటం కోసం, తన నిబంధనను ప్రజలకు తెలియజేయటం కోసం దేవుడు ఉదయకాలమును ఎంచుకొని మోషేతో చెప్పాడు, మోషే, ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సేనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను అని అన్నాడు. దేవుడిచ్చిన కండిషన్ ఏంటంటే ఏ నరుడు కూడా నీతో ఆ కొండ మీదకి రాకూడదు, ఏ నరుడును ఆ కొండ మీద ఎక్కడైనాను కలవకూడదు, ఆ కొండ ఎదుట అసలు ఏ జంతువు కూడా రాకూడదు అన్నాడు. ప్రార్థన ఎప్పుడు కూడా రహస్యముగా ఉండాలి. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందుండు మీ తండ్రికి మొరపెట్టండి, అప్పుడు రహస్యమందు చూచు మీ దేవుడు మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని అన్నాడు. పరిసయ్యుల వలె, సద్దుకయ్యుల వలె, శాస్త్రుల వలె మనం బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థన చేయటం కాదు, చర్చిలో మందిరంలో ప్రార్థన చేయటం కాదు. నీకు పాటలు పాడే వరం ఉంటే నీ టాలెంట్ చూపించుకో, కానీ ప్రార్థన ఎప్పుడు కూడా రహస్యముగా ఉండాలి, మరుగుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి.
మనలో చాలామంది సేవకుల్ని, వాళ్ళు చేసే ప్రసంగాల్ని వాళ్ళు అట్లా ఉంటున్నారు ఇట్లా ఉంటున్నారు అని చెప్తారు. నేనేమంటానంటే వారు ఎలాగైనా ఉండని, మనకు అనవసరం. మన పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఎలా ఉన్నదనేదే మనం ప్రశ్నించుకోవాలి. వారు ఎవ్వరు కూడా నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేరు. పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మాత్రమే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళగలుగుతాడు. అంతేగాని పాస్టర్ గారు అలా ఉన్నారు, పాస్టర్ అమ్మ గారు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ప్రకటిస్తున్నారు, వీళ్ళు ఇలా ప్రకటిస్తున్నారు, వాడు చెప్పింది చేయట్లేదు, ఇవన్నీ కూడా నేరారోపణ చేసే పద్ధతి. అవన్నీ మనకు అనవసరం. భక్తులు, మన ముందున్న భక్తులు దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ని కొనసాగించారు. దానికోసం వారు ఎంచుకున్న సమయం మార్నింగ్, తెల్లవారుజామున. ఆ సమయంలో దేవునితో ఓ పర్సనల్ రిలేషన్షిప్ కొరకు వారు ఆతృత పడేవారు, వేగిరమై లేచేవారు. మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు కూడా ఇంకా చీకటి ఉండగానే మార్కు సువార్త 1:35 ఆయన తండ్రి అయిన దేవునికి కొండ మీదకెక్కి ప్రార్థన చేసేవాడు. దట్ ఈస్ ద పర్సనల్ రిలేషన్షిప్ విత్ యూ అండ్ గాడ్. దేవుడు నీ దగ్గర నుంచి ఏదైనా కోరుకుంటున్నాడంటే అది నీ దశమ భాగం కాదు, నీవిచ్చే కానుక కాదు, దేవునికి నీవిచ్చే సమయము. కొందరు కానుకలు ఇచ్చి దేవుణ్ణి ఏదో మభ్య పెడదాం అనుకుంటారు. పాస్టర్ గారిని నువ్వు ఏదో మభ్య పెట్టవచ్చు, కానీ దేవుణ్ణి మభ్య పెట్టలేవు. నీ కానుకలతో దేవుణ్ణి ఆకర్షించలేవు. నువ్వు దేవునితో కలిగి ఉండే ఆ పర్సనల్ రిలేషన్షిప్తోనే దేవుణ్ణి నువ్వు ఆకర్షించగలుగుతావు. భక్తుడైన దావీదు గారు 119వ కీర్తన 147వ చరణంలో అంటాడు, తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. 148వ చరణం, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకున్నవి అని అంటాడు. తెల్లవారుజామునే లేచి దావీదు గారు 3 పనులు చేస్తున్నాడు. 1 ప్రార్థన, 2 ఆరాధన, 3 వాక్య ధ్యానం. అర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ అవర్ ఫర్ దీస్ 3 థింగ్స్. నేను ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు ఆరాధన చేయాలి, ఎప్పుడు వాక్యాన్ని చదవాలి అనే డౌట్ గనక మీకుంటే ఏం లేదు, సింపుల్, అర్లీ మార్నింగ్ లేవండి. మళ్ళీ అర్లీ మార్నింగ్ లేవాలంటే అర్లీగా రాత్రి పండుకుంటే అర్లీ మార్నింగ్ లేవగలుగుతారు. అలా కాకుండా 12 గంటలకు పండుకొని 3 గంటలకో 3:30కో 4 గంటలకు లేవాలంటే ఎలా లేస్తారు? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అందుకే మీరు అర్లీగా పండుకోండి. 6 to 7 hours ఖచ్చితంగా మీరు నిద్రపోగలిగితే తెల్లవారుజామున లేచినప్పుడు కూరుపాట్లు పడరు. మంచాన్ని, దుప్పటిని లేదా గోడను పట్టుకుని ఊగరు అటు ఇటు. అర్లీ నైట్ పండుకుంటే అర్లీ మార్నింగ్ మీరు లేవగలుగుతారు. దానికోసం మీరు ముందు రోజు రాత్రే సిద్ధపడాలి. సిద్ధపడకుండా మీరు దేవుని సన్నిధికి రాలేరు. వచ్చినా ప్రార్థన చేయలేరు, ఆరాధన చేయలేరు, వాక్యాన్ని ధ్యానించలేరు, వాక్యాన్ని కూడా మీరు వినలేరు. నిర్గమాకాండము 34వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్లుగా మోషే గారు 2 పలకలు తీసుకొని ఉదయమునే లేచి సీనాయి కొండ ఎక్కి దేవుని సన్నిధిలో కనబడినప్పుడు యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా నామమును ప్రకటించాడు. అంత మాత్రమే కాదు, అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళుచు యెహోవా కనికరమును, దయను, దీర్ఘశాంతమును, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడైన యెహోవా అని ప్రకటించాడు. మోషే గారు ఆయన సన్నిధిలో కనబడి ఆయన మాట్లాడుతున్నప్పుడు వెంటనే మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నిర్గమాకాండము 34వ అధ్యాయము 9వ వచనం, ప్రభువా నీ కటాక్షము కలిగినడలా మా మనవి ఆలకించి దయచేసి నీవు మాతో రా. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రేయర్. ప్రార్థన ఎలా చేయాలి బ్రదర్ అని చాలా మంది అడుగుతున్నారు. సింపుల్, నువ్వు మాతో ఉండయ్యా అని అడగండి చాలు. నువ్వు నాతో ఉంటే నా ఎదురుగా ఉండే ప్రతి కొండ లాంటి సమస్యలు మోకరిల్లుతాయి. ఆ సర్వశక్తిమంతుడు మనతో ఉంటే మనతో ఉండే సమస్యలన్నీ మన కాళ్ళ ఎదుట మోకరిల్లుతాయి. అంతే. మోషే ఏం కోరుకున్నాడంటే, నువ్వు మాతో ఉంటే నాతో ఉన్న వాళ్ళందరూ కూడా అణిగిమణి ఉంటారు. మీ భార్య లేదా మీ కుటుంబంలో సభ్యులు మీ మాట వినకపోతూ ఉండవచ్చు, మీ భర్త మిమ్మల్ని ప్రేమించకపోతూ ఉండవచ్చు. ఏదైనప్పటికీ కూడా దేవుడు మీతో ఉంటే సమస్యల్లాగా మారుతున్న ప్రజలు మీకు మోకరిల్లుతారు. వీరు లోబడనొల్లని ప్రజల ప్రభువా, నువ్వు మాతో ఉంటే సమస్తము నీకు లోబడుతుంది అని మోషే ప్రార్థన చేశాడు. చూడండి, మోషే ఎన్ని రోజులు గడిపాడో తెలుసా? సుమారుగా ఆ రోజు ఉదయం మొదలుకొని 40 రేయింబగళ్ళు దేవునితో గడిపేశాడు.
దేవునితో గడిపితే దేవుడు మోషేకు నిబంధన పలకలిచ్చాడు. 40 రేయింబవళ్ళు దేవునితో గడిపినప్పుడు మోషే ఆహారాన్ని గాని నీళ్లను గాని తీసుకోలేదు. అసలు ఆ స్పృహ కూడా, ఏ ఆలోచన, తిందాము, పండుకుందాము, త్రాగుదాము అన్న ఆలోచన కూడా మోషేకు రాలేదు. దేవునితో గడుపుతున్నప్పుడు మనం ఎప్పుడు కూడా తిండి మీద, ఐహికమైన విచారాల మీద, ఏమి త్రాగుదామని, బాత్రూమ్కి వెళ్ళాలని ఇలాంటి పెట్టుకోకూడదు. అవన్నీ కార్యక్రమాలు ముగించుకొని వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవాలి. మీరు ఎంత సమయం కేటాయించగలరో అంత సమయం దేవుని సన్నిధిలో మీరు గడపాలి. అంతేగాని హడావుడి ప్రార్థనను, హడావుడి భక్తిని మనం ఎప్పుడు కూడా చేయకూడదు. మోషే అలా దేవునితో గడిపినప్పుడు దేవుడు తన వాక్కును వెలువడించి మోషేతో మాట్లాడాడు. నిబంధన పలకలు రాసి మోషేకిచ్చాడు. ఆ శాసనంలో కలిగిన పలకలను తీసుకొని సీనాయి కొండను దిగుచుండగా మోషే ముఖము ప్రకాశించింది. గుర్తుపెట్టుకోవాలి, మోషే మొదట చేసింది దేవుడు చెప్పినట్లుగా ఉదయాన్నే లేచి సీనాయి కొండ ఎక్కాడు. రెండవది మోషే ప్రార్థన చేశాడు. మూడవది మోషే దేవుడి స్వరాన్ని విన్నాడు. నాలుగవది మోషే దేవుడిచ్చిన ఆ నిబంధన పలకలను తీసుకుని సీనాయి కొండ దిగుతున్నప్పుడు తన ముఖము ప్రకాశించింది. 119వ కీర్తన 130వ చరణంలో ఉంటుంది, నీ వాక్యము వెల్లడి అగుట తోడానే వెలుగు కలుగును అని ఉంటుంది. దేవుని వాక్కు ఎప్పుడైతే వెలువడి పలకల రూపంలో మోషే చేతికి వచ్చిందో మోషే ముఖము ప్రకాశించడం ప్రారంభించింది. నీ జీవితం కూడా ప్రకాశించాలి అంటే ఉదయమున ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి. ఉదయమున ఆయన ఇచ్చు వాక్కును చేతపట్టుకోవాలి. అప్పుడు నీ జీవితం ప్రకాశిస్తుంది. ప్రార్థన చేసుకున్నంత మాత్రాన కాదు, కానీ ప్రార్థనలో దేవుడు మాట్లాడిన ప్రతి మాటను చేతపట్టుకోవాలి. భక్తుడైన దావీదు గారు అన్నారు 119వ కీర్తన 105వ చరణంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని అంటాడు. జిగటగల ఊబి నుండి లేవనెత్తును, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యము ఖడ్గము వలె పనిచేస్తుంది, దీపము వలె ప్రకాశిస్తుంది, నీ శత్రువు పైన విజయాన్ని ఇస్తుంది, నీ జీవితాన్ని వెలుగుమయముగా మారుస్తుంది. వాక్యమనే పలకలు మోషే చేతిలో ఉన్నప్పుడు మోషే ముఖము ప్రకాశించినట్లుగా మన జీవితాలు కూడా ప్రకాశించాలి అంటే ప్రార్థన, ఆరాధన, వాక్యము ఎప్పుడు మనం చేస్తూ ఉండాలి. ఆయన వాక్యము వెలువడి అగుట చేత వెలుగు కలుగుచుంటది. ఆ వెలుగు మన ముఖము మీద, మన జీవితాల్లో ప్రకాశించినప్పుడు ఎవరు నీకు లోబడకపోవచ్చేమో. ప్రార్థన చేయి, వాక్యాన్ని ధ్యానించు. ఆ రోజంతా సమస్తము నీ శత్రువు కూడా నీకు లోబడతాడు. నీ పిల్లలు నీకు లోబడతారు, నీ ఉద్యోగులు నీకు లోబడతారు, నీ సబార్డినేట్స్ నీకు లోబడతారు. వాక్యానికి ఎవరైనా లోబడాల్సిందే. ప్రియా సహోదరి సహోదరుడా, ఆ ముఖాన్నట ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయారట. అందుకు మోషే తన ముఖాన్ని కప్పుకున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ ముఖం మీద ఉన్న ముసుగు తీసేవాడు. వారి మధ్యకు వచ్చినప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ముసుగు వేసుకునేవాడు. ఆ ముఖము యొక్క చర్మకాంతి ప్రకాశించుట ముఖాముఖిగా ప్రజలు చూశారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాలంలో దేవుని సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు కూడా ప్రజలు ఆ ముఖ కాంతిని రోజంతా నీలో చూస్తారు. ఇతడు ఉదయమును లేచి దేవునితో గడిపి వచ్చాడు, దేవునితో హీ హ్యాస్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ అని ప్రజలు గుర్తిస్తారు. ఎలాగంటే నీ ముఖములో సంతోషం, సమాధానం, ఆ రోజంతా నీ ముఖము ఓ ప్రకాశవంతంగా ఉండటం ప్రజలు చూసినప్పుడు నిన్ను గుర్తిస్తారు. నువ్వు ఆశీర్వదించబడడం చూసినప్పుడు నీ ఎదుట ఉన్న మనుషులే సాక్ష్యం ఇస్తారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, వీ మస్ట్ హ్యావ్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. అబ్రహాము గారు కూడా ఉదయాన్నే లేచి బలిపీఠాన్ని సిద్ధపరిచి ప్రార్థన చేశాడు. అలాంటి పర్సనల్ రిలేషన్షిప్ను మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో మనం ఏది కూడా కోల్పోము. ఒకవేళ కోల్పోయినా
అవి మళ్ళీ రెండంతలుగా యోబువలే తిరిగి పొందుకుంటాము. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, తెల్లవారుజామున మీరు లేవండి. లేచి మొదటి గంట దేవునితో గడపండి. 1 ప్రార్థన, 2 ఆరాధన, 3 వాక్య ధ్యానం. ఈ 3 గనక మీరు చేస్తుంటే మోషే జీవితం ప్రకాశించినట్లుగా, దావీదు జీవితం వర్ధిల్లినట్లుగా మన జీవితాలు కూడా పూర్తిగా వర్ధిల్లుతాయి. దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ చేసుకునే ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా కలిగి ఉన్నట్లయితే వీ నెవర్ బీ లాస్ట్. మన జీవితంలో మనం ఏమీ కోల్పోము. బదులుగా దట్ ఈస్ ద బ్లెస్డ్ అవర్. ఆయనతో గడిపిన క్షణాలు మనకి ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. అంత మాత్రమే కాదు, మన జీవితంలో ఏమి కోల్పోయినా తిరిగి రెండంతలుగా పొందుకోగలుగుతాం. ఎస్, ఈరోజు నేను కూడా పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి. దేవునితో నేను నా మొదటి గంటను ఇవ్వాలి. దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని సహవాసంలో ఉండాలని ఆశపడుతున్నాను. ఉదయకాలం నేను లేవలేకపోతున్నాను. తెల్లవారుజాముని దేవుని సన్నిధిలో కనిపెట్టుకోలేకపోతున్నాను. నేను కూడా ప్రార్థనాత్మ కలిగి మోషే వలె, దావీదు వలె గడపాలి. నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ కుడి హస్తాన్ని చూయించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, మీకు స్తోత్రములు. చేతులెత్తిన మా బిడ్డల ప్రతి హస్తాన్ని మీరు ముట్టండి. యేసు నామమున ప్రతి హస్తాన్ని పట్టుకోండి, లేవనెత్తండి. పరిశుద్ధుడా, ఏ ఏ స్థితుల్లో పడిపోయి ఉన్నారో, జారిపోయి ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, అలసిపోయి ఉన్నారో, ఆగిపోయి ఉన్నారో, ఆరిపోయి ఉన్నారో, ఈ దీపాలన్నిటిని మీరు వెలిగించమని అడుగుతున్నాం. ప్రార్థన అయా నీతో ఓ గొప్ప రిలేషన్షిప్ను కలిగి ఉంటుంది. అటువంటి ప్రార్థనను నిర్లక్ష్యం చేసే బిడ్డలుగా ఉండకుండా మా బిడ్డల్ని యేసు నామమున వీరి హస్తములను పట్టుకొని బలపరచమని అడుగుతున్నాం. ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానం, ఉదయమున నీ సన్నిధిలో గడిపే ఈ మధుర క్షణాలు మాకు ఆశీర్వాదాన్ని ఇస్తాయని ఈరోజు మాట్లాడారు. మా బిడ్డలు ఇటువంటి పర్సనల్ రిలేషన్షిప్ను కలిగి నీతో గడుపుటకు మా బిడ్డల్ని యేసు నామమున ఆశీర్వదించండి. వాక్యమును విన్నప్పుడు యాకోబు తన జీవితాన్ని మార్చుకున్నట్లుగా, వాక్యము విన్నప్పుడు లూదియా హృదయము తెరవబడినట్లుగా, వాక్యమును ధ్యానించుటకు దావీదు రేయి మొదటి జాములో లేచినట్లుగా, పరిశుద్ధుడా, వాక్యం పట్ల కూడా మా బిడ్డలు శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రార్థన, వాక్యము రెండు కళ్ళులాగా నిత్యము ప్రార్థన చేస్తూ, ఆరాధన చేస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని చదువుతూ మా బిడ్డలు గడపాలి. పరిశుద్ధుడైన తండ్రి, ఇటువంటి పర్సనల్ రిలేషన్షిప్ చేతులెత్తిన మా బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాం. వీరి జీవితంలో మా బిడ్డలందరూ కూడా మంచి ఫలితాలు చూచే విధంగా కృప దయచేయండి. ఆశీర్వాదకరమైన దినాలుగా మా దినాలన్నీ నాయన కొనసాగునట్లుగా సహాయం దయచేయండి. మా బిడ్డలనైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు. యేసు నామమున గొప్ప విజయాన్ని చూచుదురుగాక. పరిశుద్ధుడైన తండ్రి, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలతో బాధపడుతూ సతమతమవుతున్న బిడ్డలు యేసు నామమున ఈ ఉదయకాలమున నీ ముఖ కాంతిలో వారి సమస్యలన్నీ కొట్టుకొని పోవునుగాక. సమస్యలన్నిటికీ నువ్వు విజయాన్ని ఇచ్చుదురుగాక. మా బిడ్డల బ్రతుకులు బాగు చేయుదురుగాక. పరిశుద్ధుడా, అయా నాయన, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, మందులు లేని రోగాలతో బాధపడుతున్న వారిని ఇప్పుడే నీ ముఖ కాంతిలో మీరు ముట్టండి, స్వస్థతను దయచేయండి, శీఘ్రమే స్వస్థపరచండి. నీ వాక్కు బయలుదేరి వచ్చిన ఆయన నీ బిడ్డలకు స్వస్థతను కలుగు చేసినట్లుగా మా బిడ్డల్ని యేసు నామమున స్వస్థపరచండి. పరిచర్య చేస్తున్న బిడ్డలు నా ప్రభువా, సంఘాలు కట్టుకుంటున్న బిడ్డలను దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు స్థాపించిన సంఘాలు వృద్ధి కలిగించమని అడుగుతున్నాం. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మా బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని అడుగుతున్నాము. యేసయ్య, మీకు స్తోత్రం. వివాహం కొరకు సిద్ధపడిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధమైన వివాహాలు యేసు నామమున జరిగించండి. అదేవిధంగా పరిశుద్ధమైన తండ్రి, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల గర్భద్వారాలు తెరవమని అడుగుతున్నాం. నాయన, యోబు వలె సమస్తాన్ని పోగొట్టుకుని నిర్లిప్తంగా ఉన్న జీవితాలను నాయన మీరు యేసు నామమున ఈ ఉదయకాలమున దర్శించండి. వారి జీవితంలో పోగొట్టుకున్నవన్నీ రెండంతలుగా తిరిగి పొందుకున్నటకు కృపదయచేయమని అడుగుచున్నాము. పరిశుద్ధమైన తండ్రి, మా బిడ్డలు చదువుకుంటున్నారు నాయన, విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా వర్ధిల్లినట్లుగా యేసు నామమున బలాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. రక్షణ లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలకు రక్షణనివ్వండి, మారు మనసునివ్వండి, హృదయాలను నీ వైపు త్రిప్పమని అడుగుతున్నాము. పరిశుద్ధమైన తండ్రి, రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించాలి, వృద్ధి చెందాలి. దయచేసి మా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము.
అన్ని నామముల కంటే ఉన్నతమైన నీ నామాన్ని కలిగి ఉండుట అయా మాకు బహుశ్రేష్టమైనది. ఉదయకాలమున నీ ముఖ దర్శనము చేసుకుని మా జీవితాలను బాగు చేసుకునే వారంగా ఉండునట్లుగా ప్రతి హస్తాన్ని మీరు పట్టుకొని లేవనెత్తమని అడుగుతున్నాం. ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి యేసయ్య. మాకు జయ జీవితాన్ని ఇవ్వమని అడుగుతున్నాము. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి. అన్యోన్యముగా నీతో అంటుకట్టబడే జీవితాలను మాకు దయచేయమని అడుగుతున్నాం. కేరుబులు నిత్యము స్తుతిస్తున్నట్లుగా మా బ్రతుకు కాలం అంతా నిన్ను స్తుతించి ఆరాధించే వారముగా ఉండునట్లుగా ప్రతి హస్తాన్ని మీరు పట్టుకొని యేసు నామమున ఆశీర్వదించమని అడుగుతున్నాము. పడగొట్టబడిన కుటుంబాలు, పోల్చబడిన కుటుంబాలు, చెడిపోయిన కుటుంబాలను మీరు కట్టమని అడుగుతున్నాము. ఈ ఉదయకాలమున నీ ముఖ దర్శనంలో నాయన మోషే ముఖము, జీవితము ప్రకాశించినట్లుగా, దావీదు జీవితము వర్ధిల్లినట్లుగా మా జీవితాలను కూడా ప్రకాశింపచేయండి, వర్ధిల్లింపచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడివచ్చిన మీకును మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.